హలో అండి. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి క్యాండిల్ అంటే ఏంటి? క్యాండిల్ అంటే ఏమిటి? క్యాండిల్ అంటే టెక్నికల్ అనాలిసిస్ లో ఉపయోగించే ఒక విజువల్ చార్ట్ ఫార్మాట్. క్యాండిల్ అంటే ఏంటంటే ఒక టెక్నికల్ అనాలిసిస్ లో ఉపయోగించే ఒక విజువల్ చార్ట్ ఫార్మాట్. అంటే ఒక నిర్దిష్ట సమయ పరిధిలో 1 నిమిషం లేదంటే 5 నిమిషాలు, 1 గంట, ఒక రోజు మొదలైనవన్నీ కూడా ఇందులో అయితే మనం చూడొచ్చు. అండ్ అంటే ఒక నిర్దిష్ట సమయ పరిధిలో ఆ యొక్క ఆస్తి యొక్క ఓపెన్ ధర అండ్ క్లోజ్ ధర అండ్ అత్యధిక ధర హై ప్రైస్ అదేవిధంగా అతి తక్కువ ధరలను చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి మనకి పర్టికులర్ గా నిర్దిష్ట సమయ పరిధిలో అంటే ఆ యొక్క అసెట్స్ యొక్క ఓపెన్ ప్రైస్ ఎంత అయింది, క్లోజ్ ప్రైస్ ఎంత ఉంది, లో ప్రైస్ ఎంత ఉంది, హై ప్రైస్ ఎంత ఉంది అనేది అయితే మనకైతే చూపిస్తుంది. ఈ క్యాండిల్స్ మధ్యలో ఈ క్యాండిల్ మధ్యలో బాడీ ఏదైతే ఉందో బాడీ అనేది ఓపెన్ కి క్లోజ్ ధరల మధ్య రేంజ్ అయితే చూపిస్తుంది. బాడీ అనేది ఓపెన్ కి క్లోజ్ ధరల మధ్య రేంజ్ అయితే చూపిస్తుంది. క్లోజ్ ఓపెన్ కంటే ఎక్కువగా ఉంటే గ్రీన్ ఆర్ మనం వైట్ అని అనొచ్చు. సో బుల్లిస్ అంటాం. అంటే క్లోజ్ అనేది ఓపెన్ కంటే ఎక్కువగా ఉంటాయి, క్లోజింగ్ అనేది ఓపెన్ కంటే ఎక్కువగా జరిగితే అది బుల్లిస్ అనేసి, తక్కువగా ఉంటే అది రెడ్ కలర్ లో ఉంటుంది. మనకి బేరీస్ అనేసి అయితే మనం మాట్లాడుకుంటాం. అంటే బాడీ పైన కింద పొడవైన మనకి షాడోస్ అనేవైతే ఉంటాయి. ఓకే. షాడోస్ అనేవైతే ఉంటాయి. అంటే ఆ సమయంలో చేరిన హై ప్రైస్ మరియు లో ధరలు అయితే ఇవైతే మనకైతే చూపిస్తాయి. హై ప్రైస్ మరియు లో ప్రైస్ ధరలు అయితే మనకి చూపిస్తాయి. ఇవి మార్కెట్ లో బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో సెల్లర్స్ మధ్య ఒత్తిడిని సెంటిమెంట్ ని అయితే వెల్లడిస్తాయి. అంటే మార్కెట్ లో బయ్యర్స్ సెల్లర్స్ కి మధ్య వేరే అంటే వాళ్ళ యొక్క ప్రెజర్ అనేది అయితే అంటే బయ్యింగ్ ఎటువైపు ఉంది, సెల్లింగ్ ఎటువైపు ఉంది అన్న దాన్ని అయితే మనకి క్యాండిల్ అనేది అయితే చూపిస్తుంది. సో ఈ రూపం పర్టికులర్ గా ట్రెండ్ ధరలను సో అదే విధంగా రివర్స్ లో కొనసాగింపు కొనసాగింపుకు సులభంగా గుర్తించడానికి ఇది మనకి జనరల్ గా ఏంటంటే జపాన్ ట్రేడర్స్ వారు అయితే సృష్టించారు. అంటే ఇది పర్టికులర్ ఏంటంటే ట్రేడర్స్ కు మార్కెట్ డైనమిక్స్ ని అర్థం చేసుకోవడానికి కీలకంగా ఉంటుంది. పర్టికులర్ గా ఇవి ఏంటంటే 4 భాగాలుగా అనేవి అయితే కలిగి ఉంటుంది. క్యాండిల్ అనేది అయితే మనకి 4 భాగాలుగా అనేది అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ బాడీ కోసం అయితే మాట్లాడుకోవాలి. ఈ భాగం ఈ భాగం ఏంటంటే పర్టికులర్ గా ప్రారంభం మరియు ముగింపు ధరల వ్యత్యాసాన్ని అయితే మనకైతే సూచిస్తుంది. అండ్ శరీరం పొడవు ఉంటే ధర పెరిగింది లేదా తగ్గింది. సో శరీరం కానీ పొడవు ఉంటే ఈ విధంగా బాడీ కానీ పెద్దగా ఉంటే సో పొడవు ఉంటే ధర పెరిగింది. సో ఒకవేళ ఏంటంటే శరీరం కానీ చిన్నగా ఉంటే సో ధర తగ్గింది అని అర్థం. సో మనకి పై నీడ విక్స్ అప్పర్ విక్ అంటాం. ఈ భాగం ఏంటంటే రోజులో అధిక ధర మరియు ప్రారంభ ధర మధ్య వ్యత్యాసాన్ని అయితే చూపిస్తుంది. ఈ భాగం ఏంటంటే రోజులో అధిక ధర మరియు ప్రారంభ ధర మధ్య వ్యత్యాసాన్ని అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే కింద నీడ అంటే క్రింద క్రింద నీడ వచ్చేటప్పటికి మనకి ఈ భాగం రోజులో తక్కువ తక్కువ ధర మరియు ముగింపు ధర మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఈ భాగం ఈ షాడో ఏదైతే ఉందో రోజులో తక్కువ ధర మరియు ముగింపు ధర మధ్య వ్యత్యాసాన్ని అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కలర్. సో కలర్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఉంటే మార్కెట్ క్రిందకి వెళ్తుంది అని అర్థం. గ్రీన్ కలర్ ఉంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని అర్థం. ఈ మనకి ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క పార్ట్స్ అనేవి అయితే 4 భాగాలు అనేవి అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో క్యాండిల్ అనేది ఏంటి, ఇది గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా ఉంటుంది, రెడ్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం బాడీ అంటాం. పర్టికులర్ ఈ పార్ట్ మనం బాడీ అంటాం. అండ్ దీన్ని అప్పర్ విక్ అంటాం. సో దీన్ని హై ప్రైస్ చూపిస్తుంది. ఇది కూడా మనకి అప్పర్ విక్. ఇది రెడ్ సిగ్నల్స్ కాబట్టి బేరీస్ కాబట్టి మార్కెట్ పడిపోతున్నప్పుడు ఈ రెడ్ మనకి ఫామ్ అవుతుంది కాబట్టి ఇది లో ప్రైస్ అంటాం. అంటే మార్కెట్ ఆ రోజులకి వెళ్ళిన హై ప్రైస్, బట్ మార్కెట్ పడుతుంటే మనకి ఇక్కడ ప్లస్ కాబట్టి సో కంపేర్ దీంతో పోల్చుకుంటే లోకి వెళ్ళడం అనేది అయితే మంచిది. అండ్ ఇది బాడీ అంటే ఆ రోజైతే రోజు అంటే మనం తీసుకున్న టైం ఫ్రేమ్ లో ఇది మార్కెట్ అనేది అయితే ఇక్కడతో క్లోజ్ అయింది అనడంతో ఈ క్యాండిల్ అనేది సో ఓపెనింగ్ అనేది ఇక్కడ సో కనిష్ట స్థాయికి అనేది అయితే ఇక్కడికి అయితే వెళ్ళింది. ఇది బుల్లిష్ క్యాండిల్ స్టిక్. సో అదే విధంగా మనకి బేరిస్ క్యాండిల్ స్టిక్ అనేది అయితే ఒకటి ఉంటుంది. ఇది ఏదైతే ఉందో మనకి బేరిస్ క్యాండిల్ స్టిక్. సో ఇక్కడ మనకి లో ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్, హై ప్రైస్. సో ఈ విధంగా అనేవి అయితే మనకి క్యాండిల్స్ అనేవి అయితే మనకి అయితే కనిపిస్తుంటాయి. సో జనరల్ గా ఏంటంటే క్యాండిల్స్ వచ్చేటప్పటికి మనకి క్యాండిల్స్ మనం వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ అవి సాధారణంగా సాంకేతిక విశ్లేషణలో టెక్నికల్ అనాలిసిస్ లో అయితే ఉపయోగించబడతాయి. మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది ధర చరిత్ర ధర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్ ధర కదలికను అంచనా వేయడానికి అయితే ఉపయోగించే ఒక పద్ధతి. ఓకే. అండ్ క్యాండిల్స్ ను ఉపయోగించి ట్రేడర్స్ ధర ట్రెండ్లను అయితే గుర్తించవచ్చు. అండ్ మరియు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలను కూడా గుర్తించవచ్చు. ట్రేడింగ్ సో వీటి వల్ల ఏమవుతుందంటే ట్రేడింగ్ అవకాశాలు అనేవి అయితే మనకి బెటర్ ట్రేడింగ్ అవకాశాలు అనేవి అయితే మనకి పెరుగుతుంటాయి. ఈ క్యాండిల్స్ ను ఉపయోగిస్తూ మనం ట్రేడ్ చేయడం వల్ల. సో ఇది
ఈరోజు మన క్వశ్చన్ కి వివరణ అనేది. ఓకే, థ్యాంక్ యూ.